హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాల్స్టిక్ తెలుగు ఛానల్. నా పేరు అనిత. ఈరోజు వీడియోలో థర్మల్ ఇంజనీరింగ్ 1 C23కి సంబంధించి మనం థర్మల్ ఇంజనీరింగ్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ యూనిట్స్ని ప్రిపేర్ అయితే మనకి ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి, ఫస్ట్గా మనం ఏ యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలి అన్నది మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అన్నది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. సో లాస్ట్ టైం లైవ్ చేసినప్పుడు నేను చెప్పాను, లైవ్లోనే చెప్పాను థర్మల్ ఇంజనీరింగ్ 1ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది. సో టోటల్గా మనకి 80 మార్క్స్కి ఉంటుందండి పేపరు. ఓకే, ఈ 80 మార్క్స్కి మనకి రావాల్సింది ఎంత అండి? 28 మార్క్స్. ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది కూడా 28 మార్క్స్కి మనం అటెంప్ట్ చేయగలగాలి. అంటే 28 మార్క్స్ అంటే నియర్ టు 30 మార్క్స్కి మనం ప్రిపేర్ అయితే 28 మార్క్స్ అనేవి వస్తాయి. ఇదే కదా లాజిక్ ప్రకారంగా. బట్ బాగా చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే స్కోరింగ్ అంటే ఈజీగా ప్రిపేర్ అయితే స్కోరింగ్ అన్నది ఎలా వస్తుంది అన్నది కూడా తెలుసుకోవాలి. అలాగేంటంటే తక్కువ ప్రిపేర్ అయినా కూడా తక్కువ సిలబస్ని కవర్ చేసినా మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అన్నవి ఉంటాయి. ఇంకొంతమంది ఈ 28 మార్క్స్ జస్ట్ పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను చెప్పిన ఈ సీక్వెన్స్ ప్రకారం ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేస్తే పాస్ అన్నది పక్కాగా అవుతారండి. ప్రిపరేషన్తో పాటు ప్రజెంటేషన్ కూడా ఉండాలి. ఓకేనా? సో ప్రజెంటేషన్ కూడా ఉండాలి. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాము అంటే కంపల్సరీగా పేపర్ అన్నది అటెంప్ట్ చేసి పాస్ అయిపోలే అంతే. ఎందుకంటే అంత ఈజీ C23. ఇంకోటి ఏంటి అంటే మనకి ఎప్పుడైతే కరికులమ్స్ చేంజ్ అవుతాయో ఫస్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం ఈజీగానే ఇస్తాడండి. సో అంత ఈజీగా ఇస్తున్నప్పుడు మనం కొంచెం కష్టపడితే సరిపోతుంది. ఓకేనా? హాలిడేస్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అంటే రెగ్యులర్ సప్లీ ఎవరైతే ఎక్కువగా ఉంచుకున్నారో, సప్లీస్ ఎవరైతే రెగ్యులర్గా ఉంచుకున్నారో వాళ్ళకి ఏంటంటే అంటే ఎక్కువ ఉంచుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంకా డే బై డే గ్యాప్ అనేది కూడా లేదు. సో కాబట్టి స్టార్ట్ చేయండి, సిలబస్ అన్నది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ప్రజెంటేషన్ ఇప్పటి నుంచే ఇవ్వడం అన్నది నేర్చుకోండి. ఓకేనా? మనం ఎంత ప్రిపేర్ అయినా రాయకపోతే మనకి మార్క్స్ రావు. ఓకే, సో ప్రిపరేషన్తో పాటు ప్రజెంటేషన్ కూడా ఉండాలి. ఓకేనా? సో మనకి 28 మార్క్స్కి అంటే 28 మార్క్స్కి మనం రాయాలి అంటే మనం 30 to 35 మార్క్స్ ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీగా. ఓకేనా? సో ఇందులో మనకి పక్కా క్వశ్చన్స్ అన్నవి ఉంటాయండి. ఆ పక్కా క్వశ్చన్స్ ఏ యూనిట్స్ నుంచి వస్తాయంటే ప్రతి ఈ 5 యూనిట్స్ యాక్చువల్లీ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు చాలా సిలబస్ అన్నది చాలా రెడ్యూస్ చేశారు అండి. పక్కాగా ఏంటి అంటే ఏవైతే మోస్ట్ ఇంపార్టెంటో అవే ఉన్నాయి. అన్నెసరీ టాపిక్స్ అన్నవి అస్సలు ఏమీ లేవు. ఓకే, పైగా పక్కాగా కూడా క్వశ్చన్స్ అన్నవి వచ్చే ఛాన్సెస్ అన్నవి ఉన్నాయి. ఫస్ట్ అటెంప్ట్ రెగ్యులర్ అటెంప్ట్లోనే మనం పాస్ అవ్వాల్సిన కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ కొన్ని సబ్జెక్ట్స్లో ఫస్ట్ది థర్మల్ ఇంజనీరింగ్. మనకి పక్కా కోర్ మెకానికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పక్కా కోర్ అన్నమాట. ఈ కోర్ సబ్జెక్ట్ మనం ఈ C23 రెగ్యులర్ ఎగ్జామ్లోనే పాస్ అయిపోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే నేను లాస్ట్ 2 years బ్యాక్ నేను థర్మల్ ఇంజనీరింగ్ 1 ఫటాఫట్ అని చెప్పి 60 క్వశ్చన్స్ షార్ట్స్ పెట్టాను. సో అదొక్కసారి చూసుకోండి షార్ట్స్. ఓకేనా? అవి షార్ట్స్ అన్నవి ఏవైనా అవే క్వశ్చన్స్ అన్నవి రిపీటెడ్గా వస్తాయి. ఓకే, అదొకటి ఏంటి అంటే నేను ఐకార్డ్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. ఆ లింక్ కూడా మీరు చూడండి. ఓకే, దానివల్ల ఏంటంటే 60 క్వశ్చన్స్ షార్ట్స్. ఆ 60 క్వశ్చన్స్లో మనకి 8 వచ్చినా చాలు కదా. అన్నీ కొన్ని రిపీటెడ్గా ఉంటాయి, కొన్ని ఏ యూనిట్స్ నుంచి ఎలా అడిగాడు అన్నది కూడా మీకు ఒక ఐడియా అన్నది వస్తుంది. ఓకేనండి? సో ఇప్పుడు మనకి అకార్డింగ్ టు C23 మనకి సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి M303 అండి. ఓకే, M303. ఈ కోడ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే హాల్ టికెట్లో మనకు కోడ్సే వస్తాయి కాబట్టి. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ ఫండమెంటల్ ఆఫ్ థర్మోడైనమిక్స్, లా ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్, థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆన్ గ్యాసెస్, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అండ్ ఫ్యూయల్స్ అండ్ కంబషన్స్, ఇవి మనకున్న 5 యూనిట్స్. ఈ 5 యూనిట్స్లో ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్లో 2 షార్ట్స్ 1.5 essay అనేది వస్తుంది. టోటల్ 21 మార్క్స్, 21 మార్క్స్, 26, 21, 21.
ఓకేనా. సో ఇందులో మనకి ప్రతి దాంట్లో కూడా 1.5 ఎస్ఏ అన్నది కన్ఫర్మ్. ఏంటండి 1.5 ఎస్ఏ అన్నది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇందులో మీరు ఈ 2 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 యూనిట్స్ నుంచి మాత్రం మీరు అస్సలు వదలొద్దు. ఓకే, మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటండి లా ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్. ఇది వస్తేనే మనకి రిమైనింగ్ ఈ 2 యూనిట్స్ అన్నవి అర్థమవుతాయి. ఓకేనా. లా ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ ఫస్ట్ నేర్చుకోండి. ఇందులో 2 షార్ట్స్ 1.5 ఎస్ఏ అన్నది వస్తుంది. ఓకే, ఈ షార్ట్స్ ఎలా ఇస్తాడు అంటే ఏదో ఒక లాస్ అన్నవి అడుగుతాడు. ఓకేనా. ఏంటి ఆ లాస్ అంటే బాయ్స్ లా, చార్లెస్ లా, అవగ్రాడోస్ లా, ఓకే, రెనాల్డ్స్ లా, జౌల్స్ లా ఇలా ఉన్నాయి కదా మనకి. ఆ 5 లాస్ ఉన్నాయి పర్ఫెక్ట్గా. ఆ 5 లాస్లో మనకి ఏవో ఒక 3 లాస్లు అడుగుతాడు. ఓకేనా, అదొక షార్ట్. నెక్స్ట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఫార్ములా అన్నది అడుగుతాడు షార్ట్స్లో. డెరివేషన్స్లోకి ఎస్ఎస్లోకి వచ్చేసరికి మనకి 2 డెరివేషన్స్ ఉంటాయి. స్పెసిఫిక్ కాన్స్టెంట్స్, స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్స్ డెరివేషన్స్ ఉంటాయి 2 సిపిసివి. ఓకేనా. గ్యాస్ కాన్స్టెంట్ R= ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి PV = MRT ఈక్వేషన్ ఒకటి ఉంటుంది. సో ఈ 2 డెరివేషన్స్తో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ అన్నవి నేర్చుకుంటే ఈ యూనిట్ పక్కాగా అయిపోతుంది అనమాట. ఓకేనండి. సో ఇందులో మనకి బాయ్స్లా ఏంటి అంటే P1V1 = P2V2, P1/V1 = P2/V2. సో PV = MRT, R = CP - CV, గామా = CP/CV. ఇలాంటివన్నీ కూడా మనకి ఈ లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్లోనే వస్తాయి. సో ఈ లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్లో మనకి ఈ యూనిట్ మాత్రం స్టార్టింగే ఈ యూనిట్ నేర్చుకోండి. మీరు స్టార్టింగే ఈ యూనిట్ నేర్చుకున్నాక అప్పుడు థర్మోడైనమిక్ ప్రాసెస్లోకి రండి. ఆ తర్వాత ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్. సో ఇలాగ మీరు నేర్చుకుంటే ఈ 3 యూనిట్స్ నుంచి పక్కాగా మనం ఈ 3 యూనిట్స్ పక్కా నేర్చుకోవాలి. ఏ క్వశ్చన్ అడిగినా ఎలాంటి మోడల్ అడిగినా కూడా మీరు చేయగలిగేటట్టు ఉండగలిగితే ఈ 3 యూనిట్స్ చాలండి పాస్ అవ్వడానికి. ఓకే మేడం, నేను ఇలాగా ఇన్ని గుర్తుపెట్టుకోలేను, ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఏం థియరీయే లేదా అంటే కనుక ఫ్యూయల్స్ అండ్ కంబషన్స్. ఏంటండి ఫ్యూయల్స్ అండ్ కంబషన్స్. ఇందులో 3 ఎస్ఐస్ ఉన్నాయి. ఫ్యూయల్స్ అండ్ కంబషన్స్లో 3 ఎస్ఐస్ అన్నవి ఉన్నాయి. ఆ 3 ఎస్ఐస్ ఏంటి అంటే మనకి ఆర్సెట్ ఆపరేటర్స్, బాంబ్ క్యాలరీమీటర్, ఓకేనా, జంకర్స్ క్యాలరీమీటర్. ఏంటండి క్యాలరీమీటర్స్ 2 ఉంటాయి, బాంబ్ అండ్ జంకర్స్ అండ్ ఆర్సెట్ ఆపరేటర్స్ ఒకటి ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి పక్కాగా వచ్చేస్తుంది. C23 మోడల్ పేపర్స్ ప్రకారం అంటే వాడు ఇచ్చిన సిలబస్ ప్రకారం, వాడు ఇచ్చిన ఈ షార్ట్స్ ఎస్ఐస్ మార్క్స్ వెయిటేజ్ ప్రకారమే నేను చెప్తున్నానండి. ఓకే, ఈ 3 అన్నది నేర్చుకోవాలి. క్యాలరీమీటర్స్ 2 ఉంటాయి, బాంబు, జంకర్స్ అండ్ ఆర్సెట్ ఆపరేటర్స్ అన్నవి కూడా ఉంటాయి. ఆల్రెడీ నేను ఆర్సెట్ ఆపరేటర్స్ అన్నవి ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇచ్చాను. సో ఆ వీడియో కూడా నేను ఐకార్డ్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియోని కూడా మీరు చూడండి, ఈజీగా సరిపోతుంది. ఓకేనా. సో ఇంకా ఈ ఫ్యూయల్స్, కంబషన్, వాట్ ఈస్ ద ఫ్యూయల్, వాట్ ఈస్ ద కంబషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ అండ్ కంబషన్స్లో మనం ఎలాంటి కంబషన్స్ చేస్తాము అలాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. సో షార్ట్స్కి అనమాట. ఓకే, ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది, ఆ ప్రాబ్లం మోడల్ కూడా నేను HPE 1 అని చెప్పేసి పెట్టాను. అది C20 వాళ్ళకి ఉందన్నమాట, HPE 1 అని చెప్పి. సో అందులో నేను పోస్ట్ చేశాను ఆ సిలబస్ వాళ్ళకి. సో అది కూడా మీకు ఉంది, కానీ నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తానులేండి. ఓకేనా. కానీ ఆర్సెట్ ఆపరేటర్ మాత్రం మీకు నేను కింద ఇస్తాను. సో మళ్ళీ దాన్నే నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి, మళ్ళీ రిపీట్ చేయాలి. సో అంత టైం మనకి లేదు కాబట్టి ఆర్సెట్ ఆపరేటర్ మీరు ఆ వీడియోలో మీరు చూడండి. ఓకేనా. సో ఇది థియరీ, ఫుల్ థియరీ అండ్ 2-3 మోడల్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఓకేనండి. కంపల్సరీగా ప్రాబ్లం అన్నది వస్తుంది. ఈ 3 ఏదో ఒకటి కంపల్సరీగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 5th యూనిట్ 2nd యూనిట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ థర్మోడైనమిక్ ప్రాసెస్లో మనకి సైకిల్స్ అన్నవి ఉంటాయి. ఓకే, ఈ సైకిల్స్లో మనకి అడియాబాటిక్, పాలిట్రోపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏంటండి అడియాబాటిక్, పాలిట్రోపిక్ అంటే PV పవర్ గామా = కాన్స్టెంట్, PV పవర్ N = కాన్స్టెంట్. సో ఈ 2 మోడల్స్ ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి. ఎస్ఏ మోడల్ అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎస్ఏ వస్తుంది. ఓకే, దీని తర్వాత
మనకి మళ్ళీ ఇంకో ఎస్ఏ ఉంది కదా, ఇంకో ఎస్ఏలో ఏంటి అంటే డెరివేషన్స్ అడుగుతాడు. ఓకే, ఏంటండి డెరివేషన్స్ అన్నవి అడిగే ఛాన్సెస్ అన్నవి ఉన్నాయి థర్మోడైనమిక్ ప్రాసెస్లో. సో ఇక్కడ మనకి షార్ట్స్కి వచ్చేసరికి థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రాసెసెస్ అండ్ ఒక్కొక్క దాని గురించి కూడా అడుగుతాడు. సో టైప్స్, లిస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్, ఇలా కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అంటే ఏంటి, కాన్స్టెంట్ టెంపరేచర్, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటే ఏంటి, అడియాబాటిక్, పాలిట్రోపిక్, ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆన్ గ్యాసెస్ యూనిట్స్లో ఉంటాయన్నమాట. సో మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటి అంటే ప్రాబ్లమ్స్ మోడల్స్లో పీవీ పవర్ ఎన్ ఈక్వల్ టు కాన్స్టెంట్, పీవీ పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇవి ఇస్తాడు. ఓకే, అంటే గామా వాల్యూ ఇచ్చివచ్చు, ఓకే, ఎన్ వాల్యూ అనేది ఇచ్చివచ్చు, 2 కండిషన్స్ని కూడా కల్పిస్తాడు మనకి. అంటే ఫైండ్ ద మాస్ అండ్ ఫైండ్ ద హీట్ సప్లైడ్ ఆర్ హీట్ రిజెక్టెడ్ అండ్ ఫైండ్ ద పీవీ అంటే గామా ఈక్వల్ టు 1.4 అండ్ దెన్ పాలిట్రోపిక్ ప్రాసెస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎన్ ఈక్వల్ టు 2 ఇస్తాడు. అంటే ఒకే మోడల్ ప్రాబ్లంలో, అంటే ఒకే దాంట్లో 4 సెక్షన్స్ అంటే 4 పాయింట్స్ అన్నవి ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, దానికి అడియాబాటిక్, పాలిట్రోపిక్ అన్నది ఉండదు. సో మాస్ ఫైండ్ అవుట్ చేయాలి, హీట్ ఫైండ్ అవుట్ చేయాలి, వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆడిచ్చిన లిస్ట్ ప్రకారం గామా అన్నది ఇచ్చేస్తాడు. సో గామా ఇచ్చినప్పుడు మనం ఏంటి, ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఆ ప్రాసెస్ ఫార్ములాస్ వేసి మనం పీవీ పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అందులో వేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అదే కేసులో మనకి ఎన్ ఈక్వల్ టు అనేది కూడా ఇస్తాడు. సో ఎన్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు మళ్ళీ అదే డేటాని తీసుకొని, మనకి కాన్స్టెంట్ డేటా ఉంటుంది కదా, ఆ కాన్స్టెంట్ డేటాని తీసుకొని ఎన్ ఈక్వల్ టు వేసి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగ ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు 10 మార్క్స్ పక్కాగా వస్తుంది థర్మోడైనమిక్ ప్రాసెస్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్. ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ నుంచి ఏంటి అంటే మనకి 1.5 అంటే 1.5 ఎస్ఐ అన్నది వస్తుంది. ఈ 1.5 ఎస్ఐలో మనకి 3 సైకిల్స్ అనేవి ఉంటాయండి, కార్నాట్, డీజిల్, ఆటో. ఓకే, ఏంటండి కార్నాట్, డీజిల్, ఆటో. సో ఈ 3 సైకిల్స్ నుంచి మనకి ఏదో ఒకటి కంపల్సరీగా డెరివేషన్ అన్నది వస్తుంది, లేదు అంటే ప్రాబ్లం అన్నది వస్తుంది. ఓకేనా, ఆటో సైకిల్, కార్నాట్ సైకిల్, డీజిల్ సైకిల్తో పాటు మనకి ఆటో సైకిల్కి, డీజిల్ సైకిల్కి డిఫరెన్సెస్ అన్నవి కూడా అడుగుతాడండి. అవి 5 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, 10 మార్క్స్కి మనకి ప్రాబ్లం ఇచ్చేసి 5 మార్క్స్కి డెరివేషన్ అయినా అడగవచ్చు. ఓకే, ఆటో సైకిల్ ప్రాబ్లం ఇచ్చి కార్నాట్ సైకిల్ డెరివేషన్ అడగొచ్చు, లేదు అంటే మొత్తం డెరివేషన్ అడిగేసి 5 మార్క్స్కి ప్రాబ్లం అయినా అడగొచ్చు. సో వాడు ఎలా అయినా అడగొచ్చు, కానీ మనకి ఇందులో ఉన్నవి ఏంటంటే 3 టాపిక్స్, కార్నాట్ సైకిల్, డీజిల్ సైకిల్, ఆటో సైకిల్ డెరివేషన్స్ పక్కాగా రావాలి అండ్ ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేయగలగాలి. ప్రతి సెక్షన్స్ నుంచి 2 మోడల్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆటో సైకిల్ అండ్ డీజిల్ సైకిల్ అన్నది కూడా మీరు నేర్చుకుంటే ఈ యూనిట్ నుంచి సరిపోతుంది. ఓకే, సో ఈ 3 యూనిట్స్ ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది కంపల్సరీగా సెకండ్ యూనిట్ అండి. అంటే పి అన్నది ప్రెషర్ అన్నది పెరుగుతున్నప్పుడు వాల్యూమ్ అన్నది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, టెంపరేచర్ ఎలా చేంజ్ అవుతుంది, ఎంట్రోపీ ఎలా చేంజ్ అవుతుంది, ఇవన్నీ ఏమీ తెలియకుండా డైరెక్ట్గా థర్మోడైనమిక్ ప్రాసెస్లు కానీ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ కానీ నేర్చుకుంటే మీకు ఈ సబ్జెక్ట్ ఎంత టఫ్గా ఉంటుందంటే అంత టఫ్గా ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ ఏదైనా బేసిక్స్ నుంచి రావాలి. సో బేసిక్స్ ఏంటి అంటే లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్లోనే మనకి ప్రాపర్ బేసిక్స్ అన్నవి వస్తాయి అన్నమాట. అది కూడా నేర్చుకునే విధానంలో నేర్చుకోవాలి. అంటే ప్రెజర్ పెరిగినప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఇది మినిమం నాలెడ్జ్. నెక్స్ట్ టెంపరేచర్ వ్యారీ అవుతుంటే ప్రెజర్ ఏమవుతుంది, ప్రెజర్ వ్యారీ అయినప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది, లేదా వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రెజర్ అన్నది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా. సో ఒకవేళ టెంపరేచర్ అన్నది మారుతున్నప్పుడు ఎంట్రోపీ చేంజింగ్ అన్నది ఎలా ఉంటుంది, సో మైనస్లో వస్తే
వస్తే వాల్యూ ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతున్నట్ట డిక్రీజ్ అవుతున్నట్ట, ప్లస్లో వస్తే ఏంటి ఇంక్రీజ్ అవుతున్నట్ట డిక్రీజ్ అవుతున్నట్ట. ఇదంతా కూడా మనం చదువుతున్నది అంతా కూడా దేనికి చదువుతున్నాము, థియరిటికల్గా చదువుతున్నాం. మనం థియరిటికల్గా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం నేర్చుకోగలిగితే మనకి ప్రాక్టికల్గా మనం ఎగ్జిస్ట్ చేయొచ్చు మనం ఏం నేర్చుకున్నాము అన్నది. ఇక్కడ మనకి అలాంటి కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలి అంటే మన లా ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ నుంచి స్టార్ట్ చేసి థర్మోడైనమిక్ ప్రాసెస్ అండ్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్. కొంతమంది ప్రాబ్లమ్స్ అనేది చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. థియరీ కావాలి అనుకున్నప్పుడు ఫ్యూయల్స్ అండ్ కంబషన్స్ గురించి నేర్చుకుంటే మనకి ఈజీగా థియరీ అన్నమాట. ఓకేనా? వాట్ ఈస్ ద ఫ్యూయల్స్, టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్, ఓకే, వాట్ ఈస్ ద కంబషన్ ప్రాసెస్లు ఏంటి, ఓకే. అందులో మళ్ళీ ఇంకోటి ఏంటంటే హెచ్సివి, ఓకే, ఎల్సివి అన్నవి ఉంటాయి. ఓకే, హయ్యర్ క్యాలరిఫిక్ వాల్యూ అండ్ లోవర్ క్యాలరిఫిక్ వాల్యూ. ఇది షార్ట్స్లో అడగవచ్చు. ఓకేనా? షార్ట్స్లో అడగవచ్చు. డిఫైన్ ద హయ్యర్ క్యాలరిఫిక్ వాల్యూ అండ్ లోవర్ క్యాలరిఫిక్ వాల్యూ. ఓకే, ఇలా అడుగుతాడు. సో దీనికి సంబంధించి ఒక 2 ప్రాబ్లమ్స్ అంటే 2 ఫార్ములాస్ అన్నవి ఉంటాయి. ఆ 2 ఫార్ములాస్ని కూడా మీరు నేర్చుకుంటే ఒకవేళ షార్ట్లో ఒకవేళ ప్రాబ్లం అడిగితే మీరు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ తర్వాత మీరు క్యాలరీమీటర్స్ ఉంటాయి, బాంబు క్యాలరీమీటర్ అండ్ జంకర్స్ క్యాలరీమీటర్ అండ్ ఆర్సెట్ ఆపరేటర్స్. ఇదేంటి అంటే క్యాలరీమీటర్ కాదండి, ఆర్సెట్ ఆపరేటర్స్. మనం కంబషన్ అన్నది జరుగుతున్నప్పుడు ప్రాపర్ కంబషన్ జరుగుతుందా లేదా, ఆ ప్రాపర్ కంబషన్ అన్నది జరుగుతున్నప్పుడు ఏ గ్యాసెస్ అన్నవి రిలీజ్ అవుతున్నాయి అన్నది తెలుసుకోవడానికి మనం ఆర్సెట్ ఆపరేటర్స్ అన్నవి యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఈ క్యాలరీమీటర్స్కి వచ్చేసరికి ఏంటి అంటే మనం తీసుకున్న ఒక యూనిట్ మాస్ ఆఫ్ ఫ్యూయల్కి ఎంత మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో వాటి యొక్క క్యాలరిఫిక్ వాల్యూని బట్టి ఆ ఫ్యూయల్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అన్నది మనం డిసైడ్ అవుతాం అన్నమాట. ఓకేనా? సో బాంబు క్యాలరీమీటర్ అండ్ జంకర్స్ క్యాలరీమీటర్ అండ్ అలాగే ఆర్సెట్ ఆపరేటర్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఇది ప్రాపర్ ప్రిపరేషన్ అన్నమాట. ఇలా కనుక మీరు ప్రిపేర్ అయితే పక్కాగా ఈ 3 యూనిట్స్ అండి, ఈ 3 యూనిట్స్ పక్కాగా మీరు నేర్చుకున్నట్టయితే మనకి టోటల్ మార్క్స్ కూడా ఈ యూనిట్ నుంచే మనకి వస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడే 68 మార్క్స్ అన్నవి వచ్చేస్తున్నాయి. సో 68 మార్క్స్కి మనం ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ 18 మార్క్స్ తీసేసినాం మన ప్రజెంటేషన్కి. అప్పుడు గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు. 50 మార్క్స్కి మనం అటెంప్ట్ చేస్తాం. ఓకే, ఈ 50 మార్క్స్కి అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనం ఇది ప్రిపేర్ అవుతాం. నెక్స్ట్ మనకి ఫండమెంటల్స్ కూడా మనం ప్రిపేర్ అవుతాం. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్, రిఫ్రిజిరేటర్, హీట్ పంప్. ఇప్పటికి కాలేజ్లో మనం ఎక్కడో దగ్గర విని ఉంటాం. దాన్ని కూడా మీరు ఏం చేస్తారు, రికాల్ చేసుకుంటారు. ఓకేనా? ప్రతి స్టూడెంట్ ఫాలో అవ్వాల్సింది ఏంటో తెలుసా అండి? RRR టెక్నిక్. ఏంటండి? RRR టెక్నిక్ తెలుసు కదా. RRR అంటే టైటిల్ గుర్తుంది కదా, రాజమౌళి తీసిన సినిమా గుర్తుంది కదా. స్టోరీ ఇప్పుడు అడిగితే ఎంత ఫాస్ట్గా చెప్తారు మీరు, అవునా? దాన్ని ఏం చేశారు, ఒక్కసారో 2 సార్లు చూసుంటారు మహా అయితే. మనకేంటవుతుంది, మైండ్లో రీస్టోర్ అయిపోయింది. సో RRR స్టోరీ చెప్పమంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పిన్ టు పిన్ చెప్తారు. ఎక్కడ పాట వస్తుంది, అక్కడ ఎక్కడెందుకు వచ్చింది పాట, అసలు ఏం జరుగుతుంది అన్నది. ఓకే, సో మీరు కూడా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే RRR టెక్నిక్నే మీరు ఫాలో అవ్వాలి. అంటే రాజమౌళిని కాదండి ఫాలో అవ్వాల్సింది, RRR టెక్నిక్. ఫస్ట్ R అంటే రీడింగ్. ఏంటండి? ఫస్ట్ ఏం చేయాలి, రీడింగ్ చేయాలి. సో సెకండ్ R అంటే రీకాల్ చేసుకోవాలి. అంటే ఈరోజు చదివింది మళ్ళీ రేపు చదవాలి కంపల్సరిగా. ఓకే, ఈరోజు చదివింది రేపు రీకాల్ చేసుకొని కొత్తది చదవాలి. మళ్ళీ ఏం చేస్తారు, రేపు చదివింది మళ్ళీ ఎల్లుండికి రీకాల్ చేసుకోవాలి. ఈరోజు చదివింది రేపు చదివింది ఎల్లుండి మళ్ళీ రీకాల్ చేసుకోవాలి. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రీడింగ్ రీకాలింగ్ చేస్తూ ఉంటే మన మైండ్ అనేది రీస్టోరింగ్ చేసుకుంటుంది. మనకి రిపీటెడ్గా చూస్తున్న వాటిని అన్నిటినీ కూడా, చదువుతున్నవన్నిటినీ కూడా రీకాల్ అనేది అంటే రీస్టోర్ అనేది చేసుకుంటుంది అన్నమాట మైండ్. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈజీగా మన ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ అనేది ఇవ్వగలం. సో ఈ RRR టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మొబైల్కి కొంచెం దూరంగా ఉండండి.
ఓకేనా. మొబైల్ని కొంచెం ఫ్లైట్ మోడ్లోనో దేంట్లోనో పెట్టేసి మీకు కొంచెం దూరంగా ఇచ్చేసి 2 గంటలో 4 గంటలో 5 గంటలో మీరు అనుకున్నది ఉంటుంది కదా, మొత్తం పర్టికులర్గా ఒక దగ్గర కూర్చొని హ్యాపీగా ఏమేమి చదవాలనుకుంటున్నారో అవన్నీ తీసుకొని మెటీరియల్ అంతా తీసుకొని జస్ట్ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఒక 3 hours 4 hours చదివినా కూడా మీరు పాస్ అయిపోతారు. ఈ టెక్నిక్తో చూసుకొని నేను చెప్పిన విధంగా ప్రిపేర్ అయితే. ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.